శివకార్తికేయన్ గారి హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్', 8 వసంతాలు, 'భైరవం', 'థగ్ లైఫ్', 'కుబేరా' ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ అన్నమాట. సో సీజన్ 1, సీజన్ 2 వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సీజన్ 3 వచ్చేసి మనకు సీజన్ 3 కూడా నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ జూన్ 27 నుంచి అయితే పక్కాగా అయితే మనకు స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫామ్గా వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు జూన్ 27 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అమీర్ ఖాన్ గారి హీరోగా యాక్ట్ చేసిన రైడ్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు థియేటర్ దాదాపుగా అయితే 2 months అయితే అవడానికి అయితే వస్తుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఎప్పుడైతే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ జూన్ 29 నుంచి అయితే పక్కాగా అయితే మనకు అమీర్ ఖాన్ గారి హీరోగా యాక్ట్ చేసిన రైడ్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ రైడ్ 2 మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తుంటారు. సో మనకు జూన్ 29 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోస్గా యాక్ట్ చేసిన భైరవన్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్ 1 month అయితే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. ఈ జూన్ 27 నుంచి అయితే పక్కాగా అయితే భైరవం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ భైరవం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే G5లో వచ్చేసి భైరవం ఈ మంత్ 27 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ అనమాట. సో ఈ మూవీ పైన నాకైతే నమ్మకం అయితే లేదు గైస్. ఈ మూవీ మనకు ఈ మంత్ 29 అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. సో ఒకవేళ రిలీజ్ అవుతుందంటే మనకు చాలా యాడ్స్ అనేవి ప్లే చేస్తారు. మనకైతే సెనెక్స్ వాళ్ళు మంత్ కొంచెం అనౌన్స్ అయినా చేస్తారు. సో ఎటువంటి అనౌన్స్ అయితే రావట్లేదు. సో ఈసారైనా వాళ్ళు రిలీజ్ చేస్తారో లేదో చూద్దాం. ఇప్పుడు మనకు ఈ మూవీ పైన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ వచ్చేసి సన్నెక్స్లో అయితే తెలుగులో వచ్చేసి మనకైతే ఈ జూన్ 29 అయితే రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో వాళ్ళు చేసిన టైంకి మనకు డేట్కి అయితే రిలీజ్ చేస్తేనే మంచిగానే ఉంటుంది. ఒకవేళ రిలీజ్ కాకపోతే ఈ మూవీ పైన ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే తప్పకుండా అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం మనకి మంత్ 29 మనకి మూవీ రిలీజ్ అవుతుందో లేదో అని. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కమల్ హాసన్ గారి హీరోగా యాక్ట్ చేసిన 'థగ్ లైఫ్' మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది దగ్గరగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్కి రిలీజ్ ఫ్లాప్ అయితే అయింది. థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఆ ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది దగ్గరగా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే జూలై 3 నుంచి అయితే పక్కాగా అయితే 'థగ్ లైఫ్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'థగ్ లైఫ్' మూవీ వచ్చేసి కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు జూలై 3 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ధనుష్ గారి హీరోగా యాక్ట్ చేసిన 'కుబేరా' మూవీ అనమాట. సో అండ్ ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకు నాగార్జున గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా అయితే మనకు రష్మిక మందన్న గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ ఆగుతుంది, థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఎటువంటి డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో పలానా మంత్లో పలానా వీక్లో రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ వీక్ ఏంటిదంటే మనకు నెక్స్ట్ మంత్ జూలై 3rd వీక్ నుంచి అయితే ఈ 'కుబేరా' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంత లోపల మనకు డేట్ని కూడా అనౌన్స్ అయితే చేస్తారు. సో ఈసారి మనకు ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మంత్ జూలై 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.